తెలంగాణలో మరో మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ చేజారుతుంది. హస్తగతం కాబోతుంది. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న బండ్లగూడ జాగీర్ మేయర్పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మొత్తం 18 మంది సంతకాలు చేశారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొని పదవి కాపాడుకోవడం మేయర్ బుర్రా మహేందర్ గౌడ్కు కత్తి మీద సాముగానే మారింది. తెలంగాణలో మరో మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ చేజారుతోంది. హస్తగతం కాబోతుంది. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న బండ్లగూడ జాగీర్ మేయర్పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మొత్తం 18 మంది సంతకాలు చేశారు. ఈ అవిశ్వాసాన్ని ఎదుర్కొని పదవి కాపాడుకోవడం మేయర్ బుర్రా మహేందర్ గౌడ్కు కత్తి మీద సాముగానే మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, చెప్పండి, రీసెంట్ గా పుట్ట మధుకు కూడా ఇలాంటి అవిశ్వాస తీర్మానమే ఇచ్చారు 11 జడ్పీటీసీలు. ఇప్పుడు అలాగే మేయర్ బుర్రా మహేందర్ గౌడ్కు దాదాపు 18 మంది కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం టోటల్ గా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో 21 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ఆ 21 మంది కార్పొరేటర్లు దాదాపు 16 మంది ఈ రోజు కలెక్టర్ ని కలిసి ఆయన పైన అవిశ్వాస తీర్మానము ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దాంట్లో చాలా క్లియర్ గా వాళ్ళు పొందుపరిచినటువంటి విషయాలు ఏంటంటే, ఎవరైతే మేయర్ మహేందర్ గౌడ్ రెగ్యులర్ గా ఒంటెత్తన పోకడలకు పాల్పడుతున్నాడు, పైగా పనుల్లో కూడా చాలా జాప్యం చేస్తున్నాడు, కార్పొరేటర్లు లేవనెత్తినటువంటి అంశాలను ఎక్కడా కూడా ఆయన పరిగణలోకి తీసుకోవటం లేదు, ఆయన ఇష్టానుసారంగా కూడా అవినీతి చేస్తున్నాడు, ఆయనకు తగ్గట్టుగానే మనుషులు పెట్టుకుని కార్పొరేషన్ లో నడిపిస్తున్నట్టు కూడా వారు తమ అసంతృప్తిని కలెక్టర్ ముందు కూడా చెప్పడం జరిగింది. సో ఈ మెజారిటీ కార్పొరేటర్లంతా కూడా మహేందర్ గౌడ్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ వారు ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతుందో పరిశీలించి కార్పొరేటర్లు అందరూ కూడా తమ సైన్లు చేశారు కాబట్టి ఆ సైన్స్ కూడా ఆయన పునః పరిశీలించిన తర్వాత వారికి మరొకసారి పూర్తి డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు. మరో డేట్ కూడా అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రకటిస్తామనేది కూడా, ఎప్పుడు పెడతామనేది కూడా ఖచ్చితంగా మీకు ఇంటిమేషన్ ఇస్తామనేది కూడా కలెక్టర్ ఇవాళ కార్పొరేటర్స్ కి చెప్పినటువంటి నేపథ్యం. దీంట్లో కొసమెరిపి ఏంటంటే, దాదాపు 21 కార్పొరేటర్స్ లో బీఆర్ఎస్ వాళ్ళే చాలా అధికంగా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి 2 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు, బీజేపీ నుంచి 1 ఉన్నారు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ అందరూ కూడా ఇప్పుడున్నటువంటి మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఇదొక సంచలనమే అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్స్, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్స్, రెబల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్స్, వీళ్ళందరూ ఒక్కటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోన మేయర్ ని దింపాలనేది కూడా చెప్తున్నారు. దాంట్లో ఏదైతే డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి కూడా ఉండడం అనేది కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఈ అవిశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరూ కలిసి కూర్చొని ఏదైతే కార్పొరేషన్ ని గాడిలో పెట్టాలంటే ఎవరిని మేయర్ గా అభ్యర్థిని పెడితే బాగుంటుంది అనేది కూడా చర్చలు జరిపిన తర్వాత మాత్రమే తమలో ఒకరిని డిసైడ్ చేసుకుంటామనేది కూడా ఇప్పుడే డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. గత సంవత్సర కాలం నుంచి కూడా ఇట్లాంటి తతంగమే జరుగుతుంది. అనేక సార్లు కూడా మేము చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఎటువంటి పనులు కూడా జరగలేదు. పైగా ఇప్పుడు ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా భారీ ఎత్తున కూడా వచ్చాయి కాబట్టి దాంట్లో కూడా గోల్మాల్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేయర్ ని సాగనంపడమే బెటర్ అనేది కూడా మేము చెప్పాము. ఎందుకంటే ఆయన అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనేసి కూడా డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి బిగ్ టీవీతో చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడింది. సో ఏదేమన్నా ఇది ఒక సంచలన వార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండ్లగూడ జాగీర్ ప్రాంతం అనేది చాలా డెవలప్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే అప్పా జంక్షన్ గా ఆనుకున్నటువంటి ఉంది, కాళీమందిర్ అక్కడ ఉంది, సంస్కృతి అక్కడ ఉంది, రాజేంద్ర నగర్, కిస్మత్పూర్ కానీ, ఇట్లు ఏదైతే హైదర్ షా కోర్ట్ కానీ, ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా కానీ ప్లాట్లు కానీ చాలా విపరీతంగా కూడా రేట్లు ఉన్నాయి. బాగా డెవలప్ అయినటువంటి రోడ్డు, పైగా హైవే కూడా చాలా విస్తీర్ణంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఈ ప్లేస్ లో ఈయన ఒంటెత్తడి పోకడం వల్ల కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు కార్పొరేటర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేసి కూడా వారు వాపోతున్నటువంటి నేపథ్యం అయితే కనుక దీనిపైన మేయర్ మహేందర్ గౌడ్ ఇప్పటి వరకైతే స్పందించడం లేదు.
రానా, మొత్తానికైతే ఈ అవిశ్వాస తీర్మానంతో ఒక మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ చేజారి హస్తగతం కాబోతుందనుకోవచ్చు అంటారా? ఇప్పుడే ఆల్మోస్ట్ చాలా మంది కార్పొరేటర్లు ఎదుర్కోవాలని కూడా వారు భావిస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా వారు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు మేయర్ కూడా సరిగా సహకరించకపోవడము, సొంత పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్ అయినప్పటికీ కానీ అభివృద్ధి పనుల్లో ఆయన అలసత్వం ప్రదర్శించడం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోవడం అంతా కూడా వాళ్ళు తమ అసంతృప్తిని మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అందరూ దాదాపు ఈ 16 నుంచి 18 మంది కార్పొరేటర్లందరూ ఏకమయ్యారనే నేపథ్యంలో వారికి కూడా ఈ బీఆర్ఎస్ ఎవరైతే మొదటి నుంచి అసంతృప్తి ఉన్నటువంటి నేతలు కూడా తోడారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మహేందర్ గౌడ్ ని దింపాలని కూడా వారు భావిస్తున్నారు. త్వరలోనే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకునే అవకాశం ఉందనేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతూ ఒకవేళ జరిగితే మాత్రం ఖచ్చితంగా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హస్తగతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెజారిటీ కార్పొరేటర్లందరూ కూడా హస్తంగూటికి చేరుకోవడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.